రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు సర్కార్ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఈగల్ ఏఐ టెక్నాలజీతో డ్రగ్స్ పై ప్రత్యేక యుద్ధం ప్రారంభించింది. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ఈగల్ ఫోర్స్ డిజిటల్లో ఏఐ ఆధారిత ల్యాబ్ ని కూడా ప్రారంభించింది. ఎక్కడ ఏ చిన్న మత్తు పదార్థం సప్లై చేస్తున్నట్లు తెలిసినా వెంటనే చర్యలు తీసుకునేలా సిద్ధమయ్యారు అధికారులు. డ్రగ్స్ మాఫియాకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర పోలీసులు అన్ని అస్త్రాలను వాడుతున్నారు. ఇందులో భాగంగానే కొత్త టెక్నాలజీని రంగంలోకి దింపారు. ఈగల్ ఏఐ టెక్నాలజీతో అనుమానాస్పద కార్యకలాపాలను క్షణాల్లో గుర్తించే సామర్థ్యం పెరిగింది. డేటా అనాలిసిస్, ఫేస్ రికగ్నైజేషన్, ప్యాటర్న్ ట్రాకింగ్తో డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ ఫీల్డ్లో యాక్టివ్గా పనిచేస్తుందని చెప్పారు సిపి సజ్జనార్. రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచి స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్తో జీవితాలు నాశనమవుతున్నాయని, మత్తు పదార్థాలతో దొరికితే నేరుగా జైలుకే వెళ్తారని చెప్తున్నారు సజ్జనార్. డ్రగ్స్ పై డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏఐ ఆధారిత ల్యాబ్ను ప్రారంభించారు. ఈ ల్యాబ్తో సీజ్ చేసిన డ్రగ్స్ నమూనాలను వేగంగా పరీక్షించి వాటి మూలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఆధునిక టూల్స్తో విచారణ మరింత స్పీడప్ చేయనుంది. ఏఐ టెక్నాలజీతో డ్రగ్స్కు సంబంధించి ఎక్కడ సమాచారం దొరికినా వెంటనే అలర్ట్ అయ్యేలా రెడీగా ఉండనుంది ఈగల్ ఫోర్స్. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యం అంటున్నారు అధికారులు. ఏఐ టెక్నాలజీ సాయంతో నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలిస్తామని అంటున్నారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టెక్నాలజీ ఆధారంగా కఠిన చర్యలు, అవగాహన మార్గాల్లో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు పోలీసులు. డ్రగ్స్ పై యుద్ధంలో ఇది కీలక మలుపుగా మారనుందన్నారు అధికారులు. డ్రగ్స్ నిర్మూలనలో ఈగల్ ఏఐ టెక్నాలజీతో మంచి రిజల్ట్స్ వస్తాయంటున్నారు అధికారులు.